హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభువు దినము మందిరాలకు వెళ్ళాలి కదా, ఆదివారం కదా అంటే ఏదో బాధగా అబ్బా అన్నట్టుగా ఉందా? లేకపోతే హల్లెలూయా, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడాలా, ఎప్పుడు వెళ్ళి దేవుని బిడ్డలతో కలిసి ప్రభువును ఆరాధించాలా, దైవ సందేశాలను ఆలకించాలా అనే ఆశతో ఉన్నారా? ఆదివారం అనగానే మనకి పండగ దినంగా ఉండాలండి. ఎందుకంటే ప్రభుతో సహవాసం చేసే రోజు, ప్రభు బిడ్డలతో కలిసి ఆరాధించే రోజు. మనం వారమంతా ఎక్కడెక్కడో పనులు చేస్తుంటాం, ఉద్యోగాల్లో ఉంటాం, విశ్వాసులతో ఉంటుంటాం, ప్రయాణాల్లో ఉంటుంటాం, పనిపాటల్లో ముమ్మరంగా పడి ఉంటాం. మరి ప్రభు దినమున దేవుని సన్నిధిలో ఆనందించడానికి, సేద తీర్చుకోవడానికి, ఆధ్యాత్మిక బలం పుంజుకోవడానికి మనకి ఎంతో గొప్ప భాగ్యం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మందిరాలకు వెళ్ళక ముందు ఒక చిన్న వాక్యమును ధ్యానిస్తుండగా మా హృదయాలను తట్టుమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన 84 ఎప్పుడన్నా చదివారా అంటే సమంజసంగా ఉండదు. ఎన్నిసార్లు చదివారు అని అడగాల్సి వస్తుందేమో. కీర్తన 84లో ఏముంది అని అడిగితే చెప్పగలరా? చూడండి, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ భాగాలలో ఉన్న సారాన్ని మన హృదయంలో పడేసుకోవాలి. ఎప్పుడంటే ఆ వాక్యం చదివి ధ్యానించినప్పుడు అది మన హృదయాల్లో నిలిచి ఉంటుంది. వినుట మట్టుకు విందురు కానీ వినిన దాని ప్రకారంగా ప్రవర్తించరని యాకోబు అన్నట్టు, వినటం చదవటం ఒక మామూలుగా అలవాటైపోయింది. కానీ మనం మనస్సు పెట్టి చదివితే, చదివిన దాన్ని అంగీకరిస్తే, గ్రహించి అంగీకరిస్తే ఆ వాక్యం మన హృదయాన్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది. 84 కీర్తనలో మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి చూస్తున్నాం. ఆ మందిరములో నివసించడం ఎంత గొప్ప భాగ్యం. 4వ వచనంలో, నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మందిరములో నివసించువారు ధన్యులు. నా జీవితంలో నేను ప్రభుని ఎప్పుడు స్తుతిస్తాను. నా యవ్వన కాలం అంతా, నా 18 ఏట నుండి 30 సంవత్సరం వయసు వచ్చే వరకు ఆలయం ఆవరణలోనే ఉండే భాగ్యం నాకు దొరికిందండి. మందిరపు ఆవరణలోనే ఉంటూ, మందిరం పనులు చేసుకుంటూ, సాయంత్రాలు ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ వెళుతూ, బైబిల్ పాఠాలు నేర్చుకుంటూ, మోకాళ్ళ మీద బైబిల్ చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, దేవుని సేవకుల గద్దింపులు, దిద్దుబాటులు తైలాభిషేకంగా తీసుకుంటూ, క్రమాన్ని పాటించడానికి, శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి, విశ్వాసం నేర్చుకోవడానికి, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించడానికి నా యవ్వన జీవితం అంతా డెడికేట్ చేసుకోవడానికి గొప్ప భాగ్యం నాకు. ఇవాళ నా జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఉందంటే అది ఆయన ఆవరణలో పనులు చేయటం వల్ల, ఆయన ఆవరణలో ప్రార్థించటం వల్ల, ఆయన సన్నిధిలో నివసించటం వల్ల. దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. వారు నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు, వారు నీ వలన బలం పొందుతారు. వారు 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఎంత చక్కగా మందిరం యొక్క విశేషతను అనుభవపూర్వకంగా రాశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 10వ వచనం చూస్తే మనకందరికీ అలవాటైన మాట, పాటలు కూడా పాడతాం ఆ మాట మీద. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎప్పుడైనా దీన్ని లోతుగా మీరు ఆలోచించారా? మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్కరోజు దేవుని మందిరంలో నువ్వు గడిపితే 1000 రోజుల ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకుంటావు. ఒక్కరోజు మందిరంలో దేవుని పనిలో పాల్గొంటే
1000 రోజుల ఫలాన్ని, ప్రతిఫలాన్ని పొందుకుంటాం. 1000 అంటే ఎన్ని సంవత్సరాలండి? 365 ఇంటూ 3 వేసుకుంటే 1000కి కొంచెం ఎక్కువ అవుతుంది. ఏంటండి 3 సంవత్సరాలు ఇంచుమించు నీవు సంపాదించుకునే సంపాదన కంటే దేవుని మందిరంలో ఒక్కరోజు సంపాదించుకునే ఆశీర్వాదం విలువైందిగా ఉందండి. ఎంతమంది ఈ రోజున ప్రభుదినాన్ని కూడా నిర్లక్ష్యం పెడుతున్నారు. మందిరాలకు వెళ్ళాలనే ఆశ లేని వారిగా ఉంటున్నారు. దేవుని మందిరము కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, విందులకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదో మనం ఒక అలవాటుగా పోవటం, లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికి పోవటం, లేకపోతే మనకి కావలసిన మర్యాదలు దక్కుతాయని పోవటం, అదే కదా. మాలాంటి వాళ్ళు ఎక్కడికన్నా అలాంటి స్థలాలకు వస్తే ఆర్భాటం చేస్తారు. నిన్ను గౌరవించి నిన్ను ఆర్భాటం చేసే దగ్గరికి వెళ్తున్నావా? నీవు దేవుని మందిరాన్ని ప్రేమించి ఆరాధించుకోవడానికి వెళ్తున్నావా? చాలామంది మందిరాలు ఎందుకు మానేస్తారని అడిగితే ఏమంటారు తెలుసా అండి? మా పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మేము ఎన్నో డొనేషన్స్ ఇచ్చాము, మాకు కుర్చీ లేదు, అక్కడ సీట్లు లేదు, మాకు రిజర్వ్ చేయలేదు మా సీట్ని, మాకు విఐపి టికెట్ ఇవ్వలేదు. ఇదేం గొడవ అండి? మందిరాల్లో విఐపి టికెట్లు ఏంటండి? మందిరాల్లో ప్రముఖమైన ఆసనాలు ఏంటండి? ఇది పరిచయుల భక్తి. పరిచయులు మందిరంలో కుర్చీలో కూర్చోవడానికి కూడా భయపడతాను. ఇప్పటికీ నేను నిలబడతాను, లేకపోతే మోకరిస్తానే కానీ కూర్చోవడానికి మనస్సు ఒప్పుకోదు. సింహాసనాసీనుడైన ప్రభు ముందు నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎలా కుదురుద్దండి? ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన్ని మోకరించి ఆయన్ని ఆరాధించాలి, నిలువబడి చేతులెత్తి ప్రార్థించాలి. ఇవాళ చాలామందికి దేవుని మందిరాల్లో కూడా గౌరవాలు కావాలి, సుఖం కావాలి, పట్టించుకోవాలి, వసతులు ఉండాలన్నట్టుగా వెళ్తున్నారు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, విందు జరిగే స్థలాలలో భక్తి లేని వాళ్ళ దగ్గర ఉన్న ఆర్భాటాల మధ్య ఉండటం కంటే నా దేవుని మందిరపు ద్వారమునద్ద ఉండటం నాకు ఇష్టం. నా దేవుని మందిరపు ద్వారము దగ్గర, ఆ మెట్ల దగ్గర, ఆ యొక్క ద్వారం దగ్గర వచ్చిన స్థలం దొరికినా కూడా చాలు నాకు. ఆ ద్వారపాలు కూడా అక్కడ పడున్నా కూడా నాకు చాలు. ఏంటండి మందిరంలో ఎక్కడో చోట కూర్చోండి, ఎక్కడో చోట నిలబడి దేవుని ఆరాధించుకోవాలి, దేవుని వాక్యం వినాలి అనే ఆశ ప్రభువుని ప్రేమించిన వారికి ఉంటుందండి. మందిరాలకు వెళ్ళేది మనం ప్రభువుని ఆరాధించడానికి, మనం ఇతరుల చేత ఆరాధించబడటానికి కాదండి, మనల్ని మనం చూపించుకోవడానికి కాదు. చాలామంది ఈ రోజున ఇవాళ మందిరానికి రాలేదంటే ఇవాళ నాకు బైబిల్ పఠనం ఇవ్వలేదనో, పాట ఇవ్వలేదనో, క్వైర్లో నన్ను తీసేశారనో ఏదో వంకలు చెప్తారు. దేవుని మందిరంలో నాకు ఏ ఆధిక్యత అక్కర్లేదు, ఆయన పాద సన్నిధిలో నేను ఏదో మూల కూర్చుంటే చాలు, ఆ ద్వారపాలకుడిగా ఉంటే చాలు, ద్వారం దగ్గర చిన్న చోటు దొరికితే చాలు అంటున్నాడు. ఇంతకీ ఇది దావీదు అనుకున్నారా? ఈ మాటను మనం చూస్తుంటే దావీదు మనసు కూడా ఇదే. దావీదు కూడా మందిరాన్ని ఎక్కువ ప్రేమించాడు. మందిరం అంటే అగ్గగ్గలాడేవాడు, మందిరం కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ని దివారాత్రాలు చూడాలని ఆశపడేవాడు. బట్ ఈ కీర్తన రాసింది దావీదు కాదండి. ఒకవేళ దావీదు అభిప్రాయాలను కోరాహు కుమారులు రాశారో, లేక కోరాహు కుమారుల అనుభవాలే ఇవో మనకి అంతగా తెలియదు. కానీ వారిద్దరూ ఒకే తత్వం కలిగిన వారు, ఒకే ఆశ కలిగిన వాడు కాబట్టి. ఇంతకీ కోరాహు కుమారులు ఎవరు? కోరాహు కుమారులు లేవి వంశం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాళ్ళ తండ్రి కోరాహు తిరుగుబాటు చేసినోడు దైవజనుల మీద.
మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశాడు. తనతో ఒక గుంపు తయారు చేసుకొని మీరైన నాయకులు, మేమెందుకు కాదు అని దేవుడు నియమించిన నాయకుడి మీద తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేవుని కోపం వారి మీద రగులుకుంది. భూమి నెరలు విడిచి వారిని మింగేసిందని బైబిల్లో చూస్తున్నాం. అలాంటి తిరుగుబాటు చేసిన మూర్ఖమైన కోరాహు కుమారులు మాత్రం తన తండ్రి చేసింది సరికాదని గుర్తించి తండ్రితో ఏకీవించలేదు. కాబట్టే కోరాహు ఇంటి వారు అందరూ మరణించినప్పుడు వీరు తమను ప్రత్యేకపరుచుకున్నారు కనుక వారు చావలేదు అని ఉంది బైబిల్లో. ఆ తరువాత ఈ కోరాహు కుమారులని దేవుని మందిరంలో ఉండటం నేర్చుకున్నారు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను వారు గ్రహించి ఆ మందిరాన్ని ప్రేమించి దేవుని పాటలు రాయటం మొదలుపెట్టాడు, కీర్తనలు రాయటం మొదలుపెట్టాడు. అది గుర్తించిన దావీదు ఆనాడు వీరిని గాయకులుగా, పాటలు రాసి పాడేవారిగా, వాయిద్యాలు వాయించేవారిగా, మందిరపు ఆరాధనలో పాలుపబ్బులు పొందేట్టుగా చేశారు. అది గుర్తించి వారు మందిర పనులు చేస్తుండగా వారు దీవించబడి అనుభవపూర్వకంగా రాసిందే, మేము ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా దొరకని తృప్తి, సంతోషము, అభివృద్ధి, ఆశీర్వాదము మాకు దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని మందిరంలో గడపండి, మీ తలాంతులను దేవుని మందిరంలో వాడండి. మీరు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు మంచి సంగీతం నేర్చుకొని ఏ మూవీ మ్యూజిక్ చేయడానికో, ఏ లోకమైన కాన్సెప్ట్ చేయడానికో తాపత్రయపడక మీ తలాంతును దేవుని మందిరంలో ఆరాధించడానికి డెడికేట్ చేసుకోండి. పిచ్చి పిచ్చి పాటలతో లోకమంతా నిండిపోతుందండి. అద్భుతమైన యేసయ్య ప్రేమను వివరించే, పరలోక రాజ్యానికి చేర్చే సువార్త సత్యములతో నిండిన దేవుని వాక్యముతో నింపిన కీర్తనలు ఈరోజు ఎంతో అవసరం. ఒకప్పుడు కవులు అనుభవపూర్వకంగా రాశారు, కానీ ఆ ఓల్డ్ స్టైలు, ఆ వెకాబులరీ ఇప్పుడు మన వాళ్ళకి రాక, అచ్చ తెలుగు రాక, ఇప్పుడు గందరగోళంగా ఈ సంగీతాన్ని లోక సంగీతంతో కలిపేస్తున్నారు. ఓన్లీ శరీరానికి ఉద్రేకం కలుగజేసే సంగీతాలే ఉన్నాయి, కానీ ఆత్మను ఉజ్జీవింపజేసే, అనుభవపూర్వకంగా విరిగిన హృదయంలో నుంచి వచ్చిన పాటలు ఉన్నాయండి, కానీ అత్యధికంగా కనిపిస్తలేదు. దేవుడు మనకిచ్చిన తలాంతును దేవుని కొరకు వాడితే అది నాకు భాగ్యం, అది నాకు మేలు. ఆయన మందిరంలో ఉండి పాటలు రాసుకుంటూ, ఆయన మందిరంలో ఉంటూ పాటలు పాడుకుంటూ, ఆయన మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ, ఆయన మందిరావరణలో ఉండి ఆయన సన్నిధిలో గడపటం నాకెంతో మేలు. నేను ధన్యుణ్ణి, నేను భాగ్యవంతుణ్ణి, నేను ఆశీర్వదించబడ్డవాడిని అని ఈ కోరాహు కుమారులు చెప్తున్నారు. నిజంగా మనం కూడా కోరాహు కుమారుల వల్లే ఒకప్పుడు అవిధేయతలో ఉన్నవారిని, మన పితరులు వ్యర్థ ప్రవర్తనతో ఉన్నవారు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి నిజ దేవుని తెలుసుకునే భాగ్యము, రాతిని మట్టిని ఆరాధించే స్థితి నుండి జీవము గల దేవునిని ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చాడు. రండి మందిరాలకు వెళదాం, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. మా జీవితాలలో తండ్రి నీ మందిరమును ప్రేమించుటకు, దీవించబడుటకు, దినదినాభివృద్ధి పొందుటకు, నీ అందు ఆనందించి ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నటకు ఎప్పుడెప్పుడు నా మందిరావరణం, దేవుని మందిరావరణములకు నేను చేరుతున్నా అనే ఆశ మాకు నువ్వు కలుగు చేయి. నీ మందిరములో నివసించువారు ధన్యులన్నావు. చిన్న బిడ్డగా సమూయేలును మందిరములో వదిలినప్పుడు గొప్ప ప్రవక్తగా ఆ బిడ్డను దీవించినట్లు ఈరోజు మా బిడ్డలు నీ మందిరములో చిన్నప్పటి నుంచి నీ ఔన్నత్యాన్ని, నీ ప్రేమను గుర్తించినట్లుగా, నీ వాక్యంతో పెంచబడినట్లుగా మా కుటుంబాలతో పాటు మందిరాలకు వెళ్ళి నిన్ను ఆరాధించుకుంటూ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రమే. ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉండే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షులు మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మనకు జవాబునిస్తాడు. ప్రభు చిత్తమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లింక్ పంపిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి మీ చర్చికి వెళ్ళండి. ముందుగా మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించుకోండి. తిరిగి వచ్చిన తర్వాత మీ అనుకూల సమయంలో ఆ సందేశాలు కూడా విని మరింత ఆధ్యాత్మికంగా బలపడండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుపురి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.